గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, మహాగణాధిపతే నమః. ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ రాశుల్లోకి ట్రాన్సిట్ అవుతున్నాయి అన్న విషయం తెలుసుకుందాము. మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ 1 నుంచి 17 వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము, తర్వాత నెలాఖరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచనందుతారనమాట. కుజుడికి వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ 27వ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నెలాఖరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. కుజుడికి వచ్చేసరికి క్షమించండి, ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి. మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ 1 నుంచి 9 వరకు కూడా సింహరాశిలో సంచారము, తర్వాత అక్టోబర్ 9వ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా కన్యా రాశిలో నీచనొందుతారు శుక్రుడు. తర్వాత బుధుడిని గనక చూసుకున్నట్లయితే అక్టోబర్ 1 నుంచి 3వ తారీఖు వరకు బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము, తర్వాత 24వ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము, తదుపరి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. అక్టోబర్లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడిస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు. గురువు ఇక్కడ అక్టోబర్ 18వ తారీఖున తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం, అంటే దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్చస్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట. అక్టోబర్ 18కి జరుగుతుంది. ఆయన ఒక 3 months వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుందన్నమాట. మనకి శనికి వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు, అక్కడ వక్రిగతిలోనే ఉంటారు. అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము, కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది. సో ఇలాంటి మన ట్రాన్సిట్ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎక్కువ మేజర్గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేసరికి 2 ప్లానెట్స్ 2 గ్రహాలు కూడా నీచనుంది, గురువు మాత్రము ఎగ్జాల్టేషన్లో ఉంటారు, అంటే ఉచ్చనొందుతారు. సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ 17 తర్వాత నీచనొందుతారు, అండ్ మనకి శుక్రుడు కూడా కన్యా రాశిలో సంచారము అక్టోబర్ 9 తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచనొందుతారు. కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది. స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచనొందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి, వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. కాబట్టి అవి మనం ఇండివిజువల్గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను. మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. మిథున రాశి వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే కెరియర్లో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి కెరియర్లో కొద్దిపాటిగా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందువల్ల అంటే చతుర్థంలో రవి సంచారము అక్టోబర్ 17 వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ దశమంలో కూడా శని సంచారం అందులో వక్రీగతిలో ట్రాన్సిట్ అవుతున్నది కాబట్టి
వీళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, అంటే ఇదివరకు ఎవరికైనా మిథున రాశి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చున్నట్లయినా, లేకపోతే ప్రమోషన్స్ కోసం ఎవరైనా కనుక హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక మీ పైన వర్క్ లోడ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. అక్టోబర్ 17 తర్వాత మనకి రవి వచ్చేసి పంచమ స్థానంలో నీచ పడతారు కాబట్టి మీ క్రియేటివ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, మనం జనరల్గా క్రియేటివ్ స్కిల్స్ 5th house నుంచి చూస్తాం కాబట్టి అక్కడ రవి నీచలో ఉంటారు కాబట్టి ఇక్కడ కొద్దిపాటిగా మీకు మెంటల్ అన్రెస్ట్ డ్యూ టు క్రియేటివ్ స్కిల్స్ అనేది కూడా మనకి కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆఫీస్ విషయంలో మీకు ఏదైనా కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినా, లేకపోతే మీకు కొత్తగా ప్రొఫైల్ మారిన, అంటే ప్రమోషన్ వచ్చి మీరు ఏదైనా ప్రొఫైల్స్ వేరే డొమైన్లోకి వెళ్తే కనుక మీకు ఏదైనా టాస్క్ ఇస్తే కొద్దిగా అడిషనల్ టైం ముందే అడగండి వాళ్ళని మీ మేనేజర్స్ అవ్వచ్చు, లేకపోతే మీ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, మీకు ఏవైతే ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తారో ఒక డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత దానికి మీరు కొద్దిగా అడిషనల్ డెడ్ లైన్ మీరు రిక్వెస్ట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ డెడ్ లైన్ టైంకి మీరు ఇచ్చిన టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. లేకపోతే అక్కడ కొద్దిగా మాట పట్టింపు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇది కెరియర్లో ఉన్న వాళ్ళకి అనమాట. బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిపాటిగా గెయిన్స్ అనే విషయంకి వచ్చేసరికి గెయిన్స్ కొద్దిగా పాజిటివ్గానే ఉంటాయి. ఎందువల్ల అంటే లగ్నంలో గురు సంచారం జరగడము, మళ్ళీ అక్టోబర్ 18 తర్వాత గురు ఉచ్చలో సంచారము ద్వితీయ ఫైనాన్షియల్ హౌస్లోకి గురు ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ గెయిన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు బిజినెస్ పార్ట్నర్షిప్స్, బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా మీకు ఏమి ఇబ్బంది లేకుండానే ఉంటుంది ఈ నెలంతా కూడా. మనకి హెల్త్ విషయంలోకి వస్తే మీకు ఫేవరబుల్ ప్లానెట్స్ హెల్త్కి చూసుకున్నట్లయితే కనుక జస్ట్ జూపిటర్ ఇంకా బుధుడు, అంటే గురువు ఇంకా బుధుడే ఫేవరబుల్గా ఉన్నారు కాబట్టి మీరు వీలైనంత మట్టుకు కొంచెం డైట్ కాన్షియస్ అయిపోయి ఎక్కువ స్వీట్స్ గనక కన్సంప్షన్ తక్కువ చేసుకున్నట్లయితే గనక మీకు ఏ మేజర్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. అంటే ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ లేకపోతే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటే గనక కొద్దిపాటిగా ఈ స్వీట్ కన్సంప్షన్ అనేది కొంచెము మీరు అదుపులో పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే రవి కూడా మీకు అంత ఫేవరబుల్ ప్లానెట్ లేదంటే మన జీర్ణ శక్తికి అగ్నితత్వ గ్రహాలు చాలా ఇంపార్టెంట్ అవుతాయి కాబట్టి ఇక్కడ రవి కొద్దిగా ఫేవరబుల్గా ఉండరు, మళ్ళీ కుజుడు కూడా అంత ఫేవరబుల్గా ఉండరు కాబట్టి మీకు కొద్దిపాటిగా హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీ డయట్ని కనుక మీరు కొద్దిగా హ్యాండిల్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే బెటర్ ఉంటుంది. అండ్ మనకి రిలేషన్షిప్స్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఇక్కడ చతుర్థంలో రవి సంచారము 17th వరకు జరిగి తర్వాత పంచమంలోకి రవి సంచారం జరుగుతుంది. అండ్ చతుర్థ స్థానంలో నీచలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అంటే పంచమాధిపతి చతుర్థ స్థానంలో ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు పంచమ భాగ్యాధిపతులు అవుతారనమాట శుక్రుడు. ఆయన చతుర్థంలో సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే మీ గృహ వాతావరణంలో చికాకులు క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు కమ్యూనికేషన్ మాట్లాడేటంటే ఎవరితోటైనా సరే సంభాషణ చేసేటప్పుడు ఆచితూచి ప్రేమ భావంతో కనుక మీరు మాట్లాడినట్టయితే మీకు గొడవలు రాకుండా ఉంటుంది. లేకపోతే కొద్దిగా ఇక్కడ రిలేషన్షిప్స్ విషయంలో కమ్యూనికేషన్ వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి అదొకటి మైండ్లో పెట్టుకోండి. మీ తోబుట్టువులతో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వస్తాయి. గురు రూపేణ మీరు ఎవరినైనా ఆరాధిస్తూ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ విషయాలలో మీరు ఎక్కువ చొరవ తీసుకొని వాళ్ళకి ఏదో సలహాలు ఇచ్చేయాలి. అంటే గురువు రూపేణ అంటే మీకంటే పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే ఏదైనా ఫ్రెండ్షిప్స్ జోన్లో ఉండి కూడా మీరు ఎవరైనా సలహాలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీకు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అంతవరకే మీరు సలహా ఇవ్వండి. కానీ అతిగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాళ్ళ లైఫ్ని మీరు ఉద్ధరించేలాంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి. దానివల్ల మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ విషయాలన్నీ కనుక మీరు మైండ్లో పెట్టుకొని వీలైనంత మట్టుకు సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన అప్పులు మళ్ళీ రిటర్న్ రావడం ఇబ్బంది అవుతుంది. శుక్రుడు నీచలో ఉన్నంత కాలం కూడా మీకు లిక్విడ్ క్యాష్కి కొద్దిగా ఇబ్బందులు అవుతాయి. ఎస్పెషల్లీ మీకు ఈ డొమెస్టిక్ ఎన్వైరన్మెంట్ అంటే మీ గృహ వాతావరణానికి
సంబంధించిన చికాకులు అవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ ఫైనాన్షియల్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. తల్లి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహించండి. వీలైనంత మట్టుకు ఆవిడ హెల్త్ బాగానే ఉంటుంది, కానీ కొద్దిగా ఈ శుక్రుడు చతుర్థంలోకి వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లగ్జరీ ఐటమ్స్ ఏవైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక అది నెక్స్ట్ మంత్కి వాయిదా వేసుకుంటే మంచిది. ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావాలి అని అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా రెగ్యులర్గా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడము చాలా ఉత్తమము. ఎందువల్ల అంటే మిథున రాశికి బుధుడు అధిదేవత. బుధుడికి మనకి డేట్ ఎవరు అని అంటే మనకి విష్ణుమూర్తి అవుతారు. కాబట్టి విష్ణు సహస్రనామం చాంటింగ్ చేసుకోండి. కుదిరితే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేసుకోండి. అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి. లక్ష్మీదేవి ఆరాధన రెగ్యులర్గా చేసుకోండి. ద్వాదశ రాశులు అందరూ కూడా శుక్రుడు నీచలో ఉన్నంత కాలం కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడము, లేకపోతే లక్ష్మీదేవి అష్టకం చదువుకోవడము, లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించి ఏ స్తోత్రం మీకు వెసులుబాటు ఉంటుందో అది మీరు పారాయణం చేసుకున్నట్లయితే మీకు లక్ష్మీ కృపా కటాక్షం అవుతుంది. ఇంకా మీకు జన్మజాతకంలో ఎక్కడైనా మీకు డిస్టర్బెన్సెస్ ఉంటే గనక మీరు దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేయండి.